దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సిద్ధపాటు కూడిలో సిద్ధపడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మన వాక్య భాగంలో నుండి, లేఖన భాగంలో నుండి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం. దయచేసి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభు పేరుతో మనం చేస్తున్నాను. 4వ వచనాన్ని చదువుతున్నాను. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను అంటున్నాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చాను. ఎంత మంచి మాట అండి. విచారణ చేసేటువంటి అనుభవం, దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి అనుభవం, దేవుని సన్నిధానంలో మొరపెట్టేటువంటి అనుభవం. దావీదు గారు ఎంత మంచిగా ఈ మాట ప్రభు సన్నిధిలో మాట్లాడుతున్నారు చూడండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం మొరపెడతాము, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం కనిపెడతాము, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు దేవుని పాదాలు పెట్టుకొని మనము ప్రార్థన చేస్తాము పిల్లరా, దేవుడు మన ప్రార్థనను ఖచ్చితంగా ఆలకిస్తాడు. దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు. దేవుడు మన ప్రార్థనను తప్పకుండా ఆలకిస్తాడు. 102వ కీర్తన 17వ వచనంలో ఒక అద్భుతకరమైనటువంటి మాట ఉంటుంది. ఆయన దిక్కు లేని దళితుల ప్రార్థనను నిరాకరింపక అది ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ప్రార్థన ఆలకించేవాడా, సర్వ శరీరులు నీ ఎద్దకు వస్తారని భక్తుడు అంటున్నాడు. ఈ దేవుడు ఎవరంటే ప్రార్థన ఆలకించేవాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రార్థనను ఆలకించేవాడు. భక్తమైనటువంటి బెచ్చుకుడు రోడ్డు పక్కన కూర్చొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దావీదు కుమారుడా యేసు నన్ను కనికరించము, నాకు కనుదృష్టి దయచేయమని. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని సంగమా, వినిపెట్టారా, నిరాశలో ఉన్నవేమో, నిస్పృహలో ఉన్నవేమో, బాధలో ఉన్నవేమో, కలతలో ఉన్నవేమో, దుఃఖంలో ఉన్నవేమో, వేదనలో ఉన్నవేమో, అన్నింటినీ కోల్పోయి ఈ వాక్యం వింటున్నావేమో నాకు తెలియదు. నీ జీవితంలో అన్నింటినీ కోల్పోయి ఈ వాక్యాన్ని వింటున్నావేమో నాకు తెలియదు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఆయన సన్నిధిలో మొదలుపెడితే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆ గుడ్డి భిక్షకుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా నాకు ఇష్టమైనటువంటి మాట ఏంటంటే, యేసు నిలిచి దేవునికి మహిమ కలుగును కాక. ఒక పేదవాడు, ఎన్నిక లేనివాడు, తృణీకరింపబడిన వాడు, ఒక పేదరికంలో కఠినమైనటువంటి పేదరికంలో ఉండేటువంటి ఆ వ్యక్తి ప్రార్థనలకు దేవుడు ఆలకించేవాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ రాత్రి నీ ప్రార్థన ఆలకించే దేవుడు. అందుకని ఆ గుడ్డి భిక్షకుడు లాగా దేవుని సన్నిధిలో నీవులను మనం దేవునికి మొరపెట్టాలి. మనము దేవుని సన్నిధిలో నిశ్చయతతో, దేవుని సన్నిధిలో ఖచ్చితమైనటువంటి విశ్వాసంతో మనం దేవుని సన్నిధిలో మొరపెడితే, ప్రార్థన చేస్తే ఇదే సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప మలుపు తిప్పబోతున్నాడు. ఆమె ఓ హల్లెలూయా. ఒక గొప్ప మలుపును దేవుడు తిప్పబోతున్నాడు. అందుకని దేవుని పిల్లలాగా దేవుని సన్నిధిలో మొరపెట్టండి. దేవుని సన్నిధిలో వాళ్ళకు వీళ్ళకి కాదు, బంధువులకు, రక్త సంబంధికులకు కాదు, ఆఫీసర్లకు, అధికారులకు కాదు, రాజులకు కాదు మనం మొరపెట్టవలసింది. వాళ్ళు కూడా మొరపెట్టవచ్చు, కానీ దేవుని సన్నిధిలో మనము మొరపెట్టాలి. దేవుని సన్నిధిలో మనము ప్రార్థించాలి. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చాను. నాకు కలిగిన భయం అన్నిటి నుండి ఆయన నన్ను తప్పించాను. ఏ భయంలో ఉన్నావే ఈరోజు దావీదులాగా? ఏ బాధలో ఉన్నావే ఈరోజు సహోదరుడా? ఏ సమస్యలో ఉన్నావో, ఏ కష్టాల్లో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, ఏమి కోల్పోయి ఉన్నావో, ఏ నిరాశలో ఉన్నావో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా దేవుడు నీకు ఉత్తరం అయిపోతున్నాడు. ఖచ్చితంగా దేవుడు నీకు జవాబు అయిపోతున్నాడు. ఇదే సంవత్సరంలో దేవుని కార్యాలను ఖచ్చితంగా నువ్వు చూడబోతున్నావు. ఇదే సంవత్సరంలో దేవుని యొక్క మహిమ కార్యాన్ని, దేవుని యొక్క గొప్ప కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు నీ కన్నులారా. ఆమేన్. అందుకని ఎర్ర సముద్రం ముందు ఇశ్రాయేలీయులు ముందు ఎర్ర సముద్రం వెనక ఫరో సైన్యం ఎటు వెళ్ళాలో తెలియదు.
కుడివైపుకు వెళ్దామంటే పర్వతాలు, ఎడమవైపుకి వెళ్తామే అంటే పర్వతాలు. ఏమి తోచని పరిస్థితుల్లో వారు భయభీతులై మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టగా దేవుడు వారి ఎర్ర సముద్రము పాయలుగా చేసి ఆరిన నేలపై దేవుడు వారిని క్షేమంగా దాటించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ఉన్నవేమో, ఎర్ర సముద్రం లాంటి భయములో ఉన్నవేమో, ఎర్ర సముద్రం లాంటి ఆటంకాలు నీ జీవితంలో ఎదురవుతుందేమో, కొనసాగించే దేవుడు మనకు తోడుగా ఉండగా, కొనసాగించేటువంటి ప్రభు మనకు తోడుగా ఉండగా మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. కొనసాగించే యేసు నా పక్షమై ఉండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాసవోడను కొనసాగుతున్నది, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగించే యేసు నా తోడై ఉండగా, కొనసాగించే ప్రభువు నీ తోడై ఉండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుతున్నది. సుడిగాలులెన్నో చోటి ముట్టి ఆపచూచి నా ఓడను. ఆమేన్. సుడిగాలులెన్నో చోటి ముట్టి ఆపచూచి నా ఓడను. నీ కృపా కిరణాలు నాపై కురిపించేదివే, నీ కృపా కిరణాలు నాపై కురిపించేదివే, నీ కృపా నా ఓడకు. ఆమేన్. ఇలలో ఆధారమే, నీ కృపా నా ఓడకు. ఇలలో ఆధారమే, నా విశ్వాసవోడ కొనసాగుతున్నది, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుతున్నది. కొనసాగించే యేసు నా తోడై ఉండగా, కొనసాగించే ప్రభువు నా తోడై ఉండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. ఆపలేవు నా యాత్రను. ఆపలేవు నా యాత్రను. ఆపలేవు నా యాత్రను.
దేవుని సంగమా, దేవుని బిడ్డలగా కొనసాగించే దేవుడు మనకు తోడుగా ఉంది, మనం నడిపించే దేవుడు మనకు తోడుగా ఉంది, మన పక్షముగా ఉండే దేవుడు మనకు తోడుగా ఉంది. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలైనా వాటన్నింటి మధ్యలో నుండి క్షేమంగా మనం నడిపిస్తాడు. క్షేమంగా మనం నడిపించండి. ఏ పరిస్థితుల్లో ఉన్నా నాకు తెలియదు. వాక్యం ఉంటున్న సహోదరి, అమ్మా, తల్లి, నీతోనే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. బాబు, అయ్యా, ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నావు? అప్పుల బాధలు ఉన్నవేమో, అనారోగ్య సమస్యలు ఉన్నవేమో, పిల్లలకు వివాహం కాలేదని బాధపడుతున్నావేమో, పిల్లలకు ఉద్యోగం రాలేదని బాధపడుతున్నావేమో, భర్త మాట వినడం లేదని బాధపడుతున్నావేమో, కష్టాల్లో ఉన్నవేమో, శ్రమలో ఉన్నవేమో, నిరాశలో ఉన్నవేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితుల్లో ఉన్న వారికైనా చాలని దేవుడు. ఆమేన్. అబ్రహాం గారికి, శారమ్మ గారికి వివాహమై 25 సంవత్సరాలు దేవుడు వాగ్దానం చేసి 25 సంవత్సరాలు నిరాశలో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? అదే దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు. దావీదు తొండుకారుని తీసుకొని ఎడారిలో ప్రయాణం చేస్తున్నటువంటి దావీదు పైన ఉన్నటువంటి టవలు, లేకపోతే ఆ యొక్క పైన ఉండేటువంటి టొవాలు తీసుకొని తలకు చుట్టుకొని ఎండలో తిరిగినటువంటి దావీదును దేవుడు ఆ యొక్క పాత బట్టలు తీసివేసి రాజవస్త్రాన్ని ధరింపచేశాడు. ఎడారిలో తిరుగుతున్నటువంటి దావీదుకు దేవుడు రాజ్యమును, ఇశ్రాయేలును దేవుడు అప్పగించి ఏలడానికి దేవుడు రాజుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే దావీదు ప్రార్థన పరుడు. అమ్మా, దావీదు ప్రార్థన పరుడు. ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో, ఏ జీవితంలో ప్రార్థన ఉంటుందో, ఎవరు ప్రార్థన అనుభవం కలిగి ఉంటారో వాడి జీవితంలో కృప వెంబడిస్తుంది అనే విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలను. అందుకే చూడండి, 5వ వచనంలో అంటాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవు. ఆయన తట్టు చూడాలి. లోకం తట్టు చూడకూడదు, మనుషుల తట్టు చూడకూడదు, అధికారుల తట్టు చూడకూడదు, ఆఫీసర్ల తట్టు చూడకూడదు. దేవుని తట్టు. ఆమేన్. దేవుని తట్టు మనం చూడాలి. ప్రభు తట్టు మనం చూడాలి. మన సమస్యను పరిష్కరించే దేవుని తట్టు చూడాలి. మనందరికీ తెలుసు, యోహాను సువార్త 2వ అధ్యాయంలో వివాహంలో ద్రాక్షరసం కొరత కలిగింది. మరియమ్మ అంటుంది, ప్రభు దగ్గరికి సమస్యను పరిష్కరించే ప్రభు దగ్గరికి వచ్చింది. పెళ్లి ప్రధాని దగ్గరికి వెళ్ళలా, పెళ్లి కుమారుడి దగ్గరికి వెళ్ళలా, పెళ్లి బంధువుల దగ్గరికి వెళ్ళి సమస్యని చెప్పరా. ఆ వివాహంలో వేసుకున్నారు. మరియమ్మ గారు వెళ్ళి సమస్యను పరిష్కరించే ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా, ద్రాక్షరసం అయిపోయిందని ప్రభుత్వం చెప్తోంది. అందుకని మరొక మాట కూడా అంటుంది, ఆయన మీతో చెప్పినది చేయండి. మనుషులు చెప్పింది మనం చేయకూడదు. లోక తట్టు మనం చూడకూడదు, మనుషుల తట్టు మనం చూడకూడదు. దేవుని తట్టు చూసి మన సమస్యను పరిష్కరించి ప్రభు వైపు మనం చూడాలి. దేవుని తట్టు మనం చూడాలి. అందుకని దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుని తట్టు చూడండి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చింది? యెహోవా వలనే నాకు సహాయం కలుగునని ప్రభు చెప్పిన భక్తులు అంటున్నాడు. దేవుని తట్టు చూద్దాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోయేను అంటున్నాడు. ఎవరైతే దేవుని తట్టు చూస్తారు, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారు, ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో, ఎవరైతే దేవుని మీద ఆనుకొని దేవుని చిత్తానుసారంగా జీవిస్తారో వారు ఎన్నడూ సిగ్గు కలగదు. భక్తుడు అంటాడు, ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. మన దేవుడు ఎప్పుడు మనల్ని ఓడిపోనిచ్చే దేవుడు కదా. శ్రమలలో తోడుగా ఉండే దేవుడు, అపాయమును తప్పించే దేవుడు, ఆపదల నుండి విడిపించే దేవుడు, అపాయములు ఉపాయములు ఇచ్చే దేవుడు మనకు తోడుగా ఉన్నారు.
అందుకే దావీదు గారు అంటున్నాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములు ఎన్నడును లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. దావీదు ఎంత తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఈ దీనుడు ఎక్కడ తగ్గింపు ఉంటుందో ప్రభు అక్కడే ఉంటాడు. ఆమేన్. లూకాసు సువార్తలో అంటాడు కదా, సుంకరి పరిసయ్యుల విషయంలో మాట్లాడుతూ ప్రభు అంటున్నాడు కదా, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. మనం తగ్గింపు కలిగి ఉండాలి. అందుకే పౌలు గారు మాట్లాడుతూ పిలుపు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అంటాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభు తగ్గింపు కలిగిన వారే. నేను మనం కూడా తగ్గించుకోవాలి. ఎప్పుడు మనం తగ్గించుకుంటామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మన ఆఫీసులో తగ్గించుకోవాలి, మన పై ఆఫీసర్ దగ్గర మనం తగ్గించుకోవాలి, మన తోటి వారి దగ్గర మనం తగ్గింపు కలిగి ఉండాలి, మన సంఘంలో తగ్గింపు కలిగి మనం ఉండాలి, మన కుటుంబంలో తగ్గింపు కలిగి మనం ఉండాలి, సమాజంలో కూడా మనం తగ్గింపు కలిగి ఉండాలి అనే దేవుని వాక్యాన్ని ఈరోజు మీకు తెలియపరుస్తున్నాను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటి నుండి అతనిని రక్షించెను. 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతల కావలి నుండి వారిని రక్షించెను. ఆమేన్. దేవుని బిడ్డల చుట్టూ తన దూతల కావలి నుండి నడిపిస్తున్నారు. నిజమే. ఆలోచించారా? బండి మీద వెళ్తున్నారు ఎంతో మంది, తిరిగి రావడం వల్ల ఈరోజు మనం ఎక్కడెక్కడో ప్రయాణం చేస్తున్నాం, ఎక్కడెక్కడో వెళ్తున్నాం వస్తున్నాం. ఈరోజు మనం సజీవులు ఉండడానికి దేవుని కాపుదల, ఆమేన్, దేవుని సన్నిధి, దేవుని తోడు, దేవుని కరుణ. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఆయన వాత్సల్యత గల దేవుడు. ఆయన అనుదినము దినదినము మన మీద ఆయనకి నూతనముగా వాత్సల్యత కలుగుతుంది. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. దినదినము దేవునికి మన మీద, దేవునికి దినదినము మన మీద నూతన వాత్సల్యత కలుగుతుంది. కొత్త కొత్త ప్రేమ మన మీద పడుతుంది. ఇలాంటి దేవుని కలిగి ఉండటము మనం ధన్యులు. ఆమేన్. ఇలాంటి దేవుడు మనకు దేవుడుగా ఉండడము మనకు ధన్యత. అందుకని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మొరపెట్టండి, దేవుని తట్టు చూడండి. 3వ కింద అంటున్నాడు కదా, ఈ దీనుడు మొరపెట్టగా అంటే తగ్గింపు కలిగి ఉండండి. 1, దేవునికి మొరపెట్టండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు, ఉత్తరం ఇస్తాడు. 2ది, దేవుని సన్నిధిలో పెట్టగా దేవుని వైపు, దేవుని తట్టు చూడండి, దేవుని సన్నిధిలో మొరపెట్టండి, దేవుని వైపు చూడండి, దేవుని మీద ఆధారపడండి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి మొక్కలు ఎన్నడనో సిగ్గుపడదు. దేవుని తట్టు మనం చూద్దాం. 3వది ఇక్కడ అంటాడు కదా, ఈ దీనుడు మొరపెట్టగంటే తగ్గింపు కలిగి మనం ఉందాం, తగ్గింపు కలిగి మనం ఉందాం. అందుకే దావీదు గారు అంటాడు 61వ కీర్తన 3వ వచనంలో అంటారు దావీదు గారు, నీవు నాకు ఆశ్చర్యముగా ఉంటివి, శత్రువు లేదట బలమైన కోటగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం నలుగు పాలు చేయాలని, మనల్ని అవమానపరచాలని, మనం నిందల పాలు చేయాలని, మన నష్టాన్ని కోరుకునేవాడు మన చుట్టూ ఉంటారు. కానీ మనం బలపరిచే దేవుడు, మనం ధైర్యపరిచే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, మనల్ని బలపరిచి మనం హెచ్చించి ముందుకు నడిపించే దేవుడు మనం తోడుగా ఉన్నాడు. దేవుని తట్టు చూద్దాం, దేవుని వైపు చూద్దాం, దేవుని ఆనుకుందాం. దేవుడి మాటను దీవించి మనం ఆశీర్వదించను గాక. ఆమేన్. కళ్ళ ఉంచండి. 2 మాటలు ప్రార్థన. దయా ప్రేమ కనికరం గల మా తండ్రి, నీ ఘనమైన గొప్ప నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. అయ్యా ప్రభా, నీ సన్నిధిలో మొరపెట్టే అనుభవాలు మాకు నేర్పండి. నీ తండ్రి నీ సన్నిధిలో కనిపెట్టి కొడుకులు మాకు దయచేయండి ప్రభా. అయ్యా 2వది ప్రభా, అయ్యా తండ్రి నీ తట్టే చూసే కొడుకులు మీరు దయచేయండి, నీ వైపునికే చూసే మనసును దయచేయండి. అయ్యా 3వది ప్రభా, భక్తుడు అంటున్నాడు ఆయన, ఈ దేవుడు మొరపెట్టగా ఎక్కువ ఆలకించను అంటున్నాడు. నిజమే నాయన. అలాంటి తగ్గింపు కలిగిన మనసు, అలాంటి తగ్గింపు కలిగిన హృదయం మాకు దయచేయండి. అయ్యా తండ్రి నాయన, ఈ వాక్యం వింటారు మీ బిడ్డలు ప్రభా తండ్రి నాయన, శ్రోతలు సహోదరులు నేను జ్ఞాపకం తీసుకోండి. ఎవరు ఏ సమస్యలో ఉన్నారు, ఎవరు ఏ బాధలో ఉన్నారు, ఈ వాక్యం ఏ సమస్యలో నుండి వింటున్నారు, అది ఎలాంటి సమస్య అయినా, దుఃఖమైన బాధలైన, కలతలైన, అనారోగ్యమైన, అప్పుల బాధలైన, ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్యమైన శోధనైనా, శ్రమలైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, ఏ సమస్యలో ఉన్న వాళ్ళని విడిపించి మీరు మహిమ పొందమని బిడ్డలకు సహాయం చేయమని సాక్షిగా నిలబెట్టుకోమని ఈ అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ
యేసు నామములో ప్రార్థించి ఈ మాటలు ముగిస్తున్నాను పరమ తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మీయతో ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలకును ప్రభా దీని కొరకు ప్రయాసపడిన బిడ్డలకు తోడే ఉండి నడిపించును గాక. ఆమె ఆమె. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ప్రభు చిత్తమైతే మళ్ళీ మనం అందరం కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనకు తోడే ఉండి నడిపించును గాక. ఆమె.